చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు చూద్దాం. మార్కెట్ అనేది జస్ట్ ఇప్పుడే ఓపెన్ అయింది. మన 9:15 అయింది, 9:16 ప్రజెంట్ టైము. సో మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి ఇప్పుడు మనం యాక్చువల్గా ఆల్రెడీ మార్కెట్ నిన్న చాలా గ్యాప్ డౌన్ ఓపెన్ అవడంతో నిన్న కొంతవరకు రికవర్ అయింది. ఈరోజు మార్కెట్ అనేది ఫ్లాట్గా, గ్లోబల్ క్యూస్ అన్ని మిక్స్డ్గా ఉన్నాయి. మ్యాక్సిమం మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అవుతుంది అనుకున్నాం, కానీ 150 to 200 పాయింట్స్ వరకు మనకి నిఫ్టీ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో అక్కడ ఉన్నటువంటి లెవెల్స్ ప్రకారంగా ఈరోజు ట్రేడ్ అవకాశం అనేంతవరకు అవకాశం దొరుకుతుంది. ఏదైనా మంచి లెవెల్లో మనకి ట్రేడింగ్ అనేది అవకాశం, ఆపర్చునిటీ అని వస్తుందని చూద్దాం. దాన్ని బట్టి మనం ట్రేడింగ్ ప్లాన్ అనేది ఇప్పుడు చేద్దాం. ట్రేడ్కి ఒక ప్లాన్ చేద్దాం. ఓకే, ఒకసారి చూద్దాం. ఇప్పుడు నిఫ్టీని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఎక్కడ ఓపెన్ అయిందో చూడండి. మార్కెట్ అనేది నిన్న ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత ఎక్కడ క్లోజ్ అయింది? 367 దగ్గర ఆల్మోస్ట్ మనకి క్లోజ్ అవ్వడం జరిగింది. ఒకసారి క్లియర్గా చూద్దాం. సో ఇది నిన్న క్లోజ్ అయినటువంటిది 355, 360 మధ్యలో. సో ప్రజెంట్ 5 ఎక్కడ ఉంది? 530 దగ్గర ఓపెన్ అయింది. మోర్ దెన్ 170 పాయింట్స్, 150 పాయింట్స్ ప్లస్ మనకి ఈరోజు మార్కెట్ నిఫ్టీ అనేది పాజిటివ్గా ఓపెన్ అయింది. బట్ ప్రజెంట్ మార్కెట్ మనం ఆల్రెడీ లెవెల్స్ మనం ఒకసారి డ్రా చేసుకోవడం జరిగింది. లెవెల్స్ ప్రకారంగా 50517 దగ్గర మనకి మార్కెట్ 520, 526 దగ్గర ఓపెన్ అయింది. కాబట్టి దానికి ఇమీడియట్గా అప్ సైడ్ మనం చూసినట్టయితే 561, తర్వాత ఇది 586 ఇమీడియట్ రెసిస్టెన్స్గా మనం భావించవచ్చు. ఎందుకు 586 మనం రెసిస్టెన్స్గా భావించవచ్చు అంటే దీని లెవెల్లో ప్రీవియస్గా ఇది మనకు ఒక రెసిస్టెన్స్ని మనం దీని ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం మార్క్ చేద్దాం 5. అండ్ మనకి ఇప్పుడు దానికి హారిజంటల్ లైన్కి వెళ్దాం. హారిజంటల్లో మనకు ఇక్కడ ఒక లెవెల్ని డ్రా చేసుకుందాం. సో ఇక్కడ ఒక లెవెల్ మనం డ్రా చేయడం జరిగింది. సో ఇది రెడ్ లైన్లో మనకి ఇది ఒక రెసిస్టెన్స్గా మనం భావిద్దాం. సో ఈ రెసిస్టెన్స్ ఇమీడియట్ వన్ అయితే మనకి ఇది మనకి కనిపిస్తుంది. ఈ చిన్న డాటెడ్ లైన్ ఉంది కదా, ఈ డాటెడ్ లైన్ మనం కూడా కలర్ కొంచెం చేంజ్ చేద్దాం. దాన్ని మనం రెడ్ కలర్లో చేద్దాం డాటెడ్ లైన్స్ని. సో ఇది స్మాల్ రెసిస్టెన్స్ అనమాట. ఈ స్మాల్ రెసిస్టెన్స్ని కానీ ఓవర్కమ్ చేసినట్టయితే కనుక నెక్స్ట్ రెసిస్టెన్స్ దీనికి వెళ్తుంది. ఈ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇది అప్ సైడ్ మనం చూసుకుంటే. డౌన్ సైడ్ మనం చూసుకుంటే ఇదే సపోర్ట్ ప్రజెంట్ ఉన్నది, మనకు సపోర్ట్ ఏరియాలో ఉంది మార్కెట్ అనేది. ఇక్కడ ఎలా రియాక్ట్ అవుతుందన్న దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకొని ట్రేడ్ ఏమైనా మంచి ఆపర్చునిటీ కానీ ఇక్కడ వచ్చినట్టయితే ఒక క్యాండిల్ స్టిక్స్ అనే ఒక ఫార్మేషన్ బట్టి మన ప్రైస్ యాక్షన్ బట్టి ఇక్కడ మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశం. ఎక్కువగా గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి మార్కెట్ సెంటిమెంటల్గా కొంచెం వీక్గా ఉంది. కాబట్టి మనకి వరల్డ్ వైడ్ కేసెస్ అనేవి బాగా పెరుగుతున్నాయి. కాబట్టి మనం ఇప్పుడు మార్కెట్ గ్యాప్ అప్ అయినా కూడా మనకి మ్యాక్సిమం సెల్ ఆఫ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ సెల్ ఆఫ్ వస్తుందా లేదా, ఈ సపోర్ట్ లెవెల్ని మనం బ్రేక్ చేసి కిందకు వచ్చేటప్పుడు మనం మళ్ళీ నిన్న క్లోజింగ్ ఎక్కడైతే ఉందో ఆ క్లోజింగ్ వరకు మనకి మార్కెట్ అనేది ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. సో అంతవరకు మన సపోర్ట్ అనేది ఇదే. మనకి నెక్స్ట్ మార్కెట్ అనేది సపోర్ట్ ఇక్కడ నుంచి దొరుకుతుంది. ఇది ఒకవేళ ఇక్కడ నుంచి కానీ మార్కెట్ కానీ ఇక్కడ ఈ సపోర్ట్ ప్రజెంట్ ఉన్నటువంటి మార్కెట్ సపోర్ట్ కానీ బ్రేక్ చేసినట్టయితే కనుక ఈ సపోర్ట్ లెవెల్కి వస్తుంది. ఈ సపోర్ట్ లెవెల్కి వచ్చినప్పుడు కానీ మనకి మార్కెట్ అనేది మనం దాన్ని బట్టి ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఎలా ఉంది దాన్ని బట్టి మనం ఆలోచించి చూద్దాం. ఇది ఇక్కడ చూద్దాం. ఇది ప్రజెంట్ ఉన్నది మార్కెట్ అక్కడ ట్రేడ్ అవుతుంది. ఇది నిఫ్టీ విషయంలోకి వచ్చినట్టయితే లెవెల్స్ మనం డ్రా చేసుకోవడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటి? బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అయింది, దానికి ఎక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీని మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ చూడండి నిన్న ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఎక్కడ క్లోజ్ అయింది? ఇక్కడ క్లోజ్ అయింది 31,180 to 200 దగ్గర, మనకి 208 దగ్గర క్లోజ్ అయింది. సో 208 నుండి మనకి ఓపెన్ అవడమే 31,610, అంటే ఇంచుమించు 400 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. సో గ్యాప్ అప్లో ఓపెన్ అయింది కాబట్టి ఇది రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన సెల్లింగ్ అనేది ఆపర్చునిటీ వస్తే మనం చూద్దాం.
లేదా సపోర్ట్ ఏరియాకి వచ్చినట్టయితే ఇది సపోర్ట్గా మన నిన్న హైనే మనకి సపోర్ట్గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సపోర్ట్ కానీ తీసుకున్న తర్వాత మనకి పైకి కానీ వెళ్ళినట్టయితే కానీ మార్కెట్ అనేది అక్కడ ఉన్న క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ బట్టి మనకి బయింగ్ ఎంట్రీ దొరుకుతుందా లేకపోతే సెల్లింగ్ ఎంట్రీ దొరుకుతుందో చూసి దాన్ని బట్టి ట్రేడ్ ప్లాన్ అనేది మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేద్దాం. సో ఇదండి ఈరోజు మార్కెట్ యొక్క ప్రజెంట్ మార్కెట్ ఓపెన్ అయింది, ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. మార్కెట్ 5 minutes అయింది. సో ప్రజెంట్ 9:21 అవుతుంది. మార్కెట్ అనేది ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఫస్ట్ 5 minutes క్యాండిల్లో రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. మనం క్లియర్గా చూద్దాం. లెవెల్స్ ఆల్రెడీ డ్రా చేశాం కదా. సో ఇది ఈ విధంగా మనకి మార్కెట్లో ఫస్ట్ 5 minutes క్యాండిల్ అనేది చిన్న క్యాండిల్ ఫామ్ అయింది. నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది ఇక్కడ రెసిస్టెన్స్ అనేది దగ్గరగా ఉంది. 31,717 దగ్గర ఉంది. ప్రజెంట్ 574 దగ్గర ఉంది. అంటే ఒక 200 points వరకు మనకి మార్కెట్ అనేది వెళ్ళినట్టయితే అక్కడ రెసిస్టెన్స్ అనేది ఉంది. అది రెసిస్టెంట్గా యాక్ట్ చేసినట్టయితే అక్కడ మార్కెట్ అనేది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందని చూద్దాం. మార్కెట్ అనేది పాజిటివ్గా ఉందా ఏంటి అసలు? దీనికి ప్రధాన కారణం బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవ్వడానికి ప్రధాన కారణం. సో బ్యాంక్స్ అనేవి ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ ఒకటి ఉన్నట్టున్నాయి. ఈరోజు మేము రిజల్ట్స్ ఉన్నాయి. సో ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ ఉన్నాయి. దానికి హెచ్డిఎఫ్సి అనేది కూడా మనకి దాని న్యూస్ కూడా ఉంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్స్ ఇవి రెండు పాజిటివ్గా ఉన్నట్టయితే కనుక బ్యాంక్ నిఫ్టీ అనేది ఈరోజు పాజిటివ్గా ఉండే అవకాశాలు ఎక్కువగా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓపెన్ చేసాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూడండి, దీన్ని సపోర్ట్గా తీసుకుని నిన్న హై ఏదైతే నిన్న హైని నమోదు చేసిందో ఆ హైని సపోర్ట్గా తీసుకుంది. సపోర్ట్గా తీసుకొని అక్కడ నుంచి మార్కెట్ హెచ్డిఎఫ్సి మార్కెట్ అనేది పైవైపు మార్కెట్ అనేది పైకి మూవ్ అవుతుంది. హెచ్డిఎఫ్సి పాజిటివ్గా ఉంది కాబట్టి ప్రజెంట్ మార్కెట్ కూడా జస్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ఉంది. మ్యాక్సిమం హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఓకే సిమిలర్గా మనకి ఒక గ్రాఫ్స్ అనేవి కనిపిస్తాయి. మన చార్ట్ చూసినట్టయితే చార్ట్లో బిహేవియర్ కూడా ప్రైస్ యాక్షన్ కూడా అలాగే కనిపిస్తుంది ఈక్వల్గానే. దీనికి కారణం హెచ్డిఎఫ్సి ప్రధానంగా ఉంటుంది. రెండోది అదే ఆల్మోస్ట్ హెచ్డిఎఫ్సి 10 rupees ఆల్రెడీ పాజిటివ్గా ఉంది. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ చూద్దాం. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి గ్యాప్ అప్లోనే ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది ప్రజెంట్ సో అప్ సైడ్ డైరెక్షన్ తీసుకుంది. కాబట్టి మార్కెట్ అనేది బ్యాంక్ నిఫ్టీ ఈరోజు పాజిటివ్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మార్కెట్లో ఎక్కడ మనం తీసుకుందాం ఒకసారి వెయిట్ చేద్దాం. ఈ సపోర్ట్ లెవెల్కి మనకి వచ్చిన తర్వాత మళ్ళీ సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్లో 561 అనేది సపోర్ట్ ఏరియా. నిన్న యొక్క హైయే ఈరోజు సపోర్ట్ ఏరియాగా తీసుకుంటుంది. ఆ సపోర్ట్ ఏరియాని బేస్ చేసుకొని మళ్ళీ మార్కెట్ అనేది ఎదిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు టెంపరీగా మనకి మార్కెట్ అయితే అప్ సైడ్ మూవ్ అవుతుంది. ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి కూడా. ఈ రెండు బ్యాంక్స్తో పాటు కోటక్ బ్యాంక్ కూడా ఒకసారి చూద్దాం. కోటక్ బ్యాంక్ కూడా పాజిటివ్గానే ఉంది. కోటక్ బ్యాంక్ కూడా మనం ఫస్ట్ 5 minutesలో మనకి కొంచెం రెడ్ క్యాండిల్ ఇక్కడ ఆల్మోస్ట్ సపోర్ట్ ఏరియా వరకు వచ్చింది, సపోర్ట్ తీసుకుంది. ఈ సపోర్ట్ ఏరియా వరకు రాలేదు, బట్ సపోర్ట్ ఆల్మోస్ట్ తీసుకొని మా కోటక్ బ్యాంక్ కూడా పాజిటివ్గా అవుతుంది. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ అనేది ఈరోజు ఈ 3 బ్యాంక్స్ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అనేది పాజిటివ్గా మూవ్ అవుతుంది. ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ అనేది 499 points అనేది అప్ సైడే ఉంది. చూడండి ఆల్రెడీ రెసిస్టెన్స్ ఏరియాకి వచ్చింది. ఇక్కడ మనం ప్రైస్ యాక్షన్ చూద్దాం. ప్రైస్ యాక్షన్ చూద్దాం. దీన్ని బట్టి మన మార్కెట్లో ప్లాన్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఒకసారి మా స్టూడెంట్స్ ఏమైనా జాయిన్ అయ్యారేమో చూద్దాం. జాయిన్ అయ్యారా లేదా ఏంటి అసలు ఎవరు జాయిన్ అవ్వలేదు ఇప్పటివరకు కూడా. ప్రజెంట్ లింక్ అనేది సెండ్ చేయడం జరిగింది గూగుల్ మీట్లో. బట్ స్టూడెంట్స్ స్టిల్ నో వన్ జాయినింగ్ ఇన్ మై టీమ్. జస్ట్ మన మార్కెట్ అనాలిసిస్ చేసుకుందాం యాజ్ ఇట్ ఈస్గా. చూడండి నిఫ్టీ మాత్రం మనకి మరలా మూమెంట్ అనేది తీసుకుంది. జస్ట్ వెయిట్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ అనేది పాజిటివ్గా ఉంది కాబట్టి నిఫ్టీ కూడా పాజిటివ్గా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో బ్యాంక్స్ ఫైనాన్షియల్ అనేవి బాగా ఫైనాన్షియల్ ఈరోజు సెక్టర్. ఒకసారి నిఫ్టీలో మనం ఎన్ఎస్సి వెబ్సైట్ కూడా చూద్దాం. ఎన్ఎస్సి వెబ్సైట్లో ఎన్ఎస్సి ఇండియాలో మనకి స్టాక్స్ అండ్ ఏ సెక్టర్స్ మనకి ఏ విధంగా పాజిటివ్గా ఉన్నాయని ఒకసారి ఈరోజు చూద్దాం. ఈరోజు ఫార్మా ఒకటి మనకి, అదేవిధంగా ఏ స్టాక్స్ అనేవి ఏవే ఫార్మా ఒకటి, ఐటీ ఒకటి పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఏ సెక్టర్స్ పాజిటివ్గా ఉన్నాయి ఏంటి అనేది మనం చూద్దాం. మార్కెట్లో అడ్వాన్సెస్ అనేవి ఈరోజు మార్కెట్ డేటా
చూడండి అడ్వాన్సెస్ 46 అడ్వాన్సెస్, డిక్లైన్స్ 4 మాత్రమే. కాబట్టి మార్కెట్ మన నిఫ్టీ అనేది పాజిటివ్గా ఉంది. ప్రజెంట్ 1.04% ఆల్రెడీ హైలో ఉంది. కాబట్టి నిఫ్టీ పాజిటివ్గా మూవ్ అవుతుంది. గ్లోబల్ క్యూస్ అనేవి, గ్లోబల్ మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నప్పటికీ నిన్న చాలా నెగిటివ్గా ఓపెన్ అవ్వడం జరిగింది. చాలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. బట్ ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ కల్లా మళ్ళీ క్లోజింగ్ టైం కల్లా కొంతవరకు మార్కెట్ రికవర్ అయింది. ఒక 30% వరకు రికవర్ అయింది. సో ద రిమైనింగ్ ఈరోజు కూడా గ్యాప్ అప్ అనేది 159 పాయింట్స్, 140 పాయింట్స్ గ్యాప్ అప్లో 160 పాయింట్స్ నిఫ్టీ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కొంచెం కరెక్షన్ వచ్చింది, ఒక 50 పాయింట్స్ వరకు. మరలా ఇప్పుడు రికవర్ అవుతుంది. సో దీనిలో ప్రధానంగా మనకి టాప్ గెయినర్స్గా మనం చూద్దాం. టాప్ గెయినర్స్గా మనకి డాక్టర్ రెడ్డీస్ ఉంది, బజాజ్ ఫైనాన్స్ ఉంది, గ్రాసిమ్ అండ్ బజాజ్ ఫిన్సర్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్. ఈ మూడు కూడా ఈ 5 స్టాక్స్ మనకి టాప్ గెయినర్స్లో లిస్ట్లో ఉన్నాయి. టాప్ లూజర్స్ లిస్ట్లో హెచ్సిఎల్ టెక్ మహీంద్రా, విప్రో అండ్ బ్రిటానియా. ప్రజెంట్ ఈ 4 కూడా మనకి టాప్ లూజర్స్గా మనం మొదలవడం జరిగింది. ఫస్ట్ ఈ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత డాక్టర్ రెడ్డీస్ చూద్దాం. యాక్చువల్గా దీనికి ప్రీవియస్ క్లోజ్ 968 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఓపెనింగ్ అనేది 4,968 ప్రీవియస్ క్లోజ్. సో మార్నింగ్ 5,168, ప్రజెంట్ 199 రూపీస్ పాజిటివ్గా ఉంది. 4% మనకి పాజిటివ్గా ఇది డాక్టర్ రెడ్డీస్ ఓపెన్ అవ్వడం జరిగింది. సో అందుకనే ఇది టాప్ గెయినర్స్లో లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో మనకి డాక్టర్ రెడ్డీస్ ఉంది. సో అగైన్ బ్యాక్ టు నిఫ్టీ మనం ఒకసారి చూద్దాం. నిఫ్టీ పరిస్థితి ఏంటో మనం ఒకసారి మళ్ళీ నిఫ్టీ ప్రజెంట్ స్టేబుల్గా ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. రెసిస్టెన్స్ దగ్గర ఇక్కడ మనకి ఒక సెల్ ఎంట్రీ అనేది మనం తీసుకోవడానికి అవకాశం ఉందేమో చూద్దాం. ఎక్కడైనా అవకాశం ఉంటే మనకి సెల్ ఎంట్రీ ఒకసారి చూద్దాం, ఎంట్రీ తీసుకుందాం ఏమైనా అవకాశం ఉందంటే. 15 మినిట్స్ స్కాన్లో ఒకసారి చూద్దాం. 5 మినిట్స్లో ఎంతవరకు మనం అబ్జర్వ్ చేస్తున్నాం ప్రైస్ యాక్షన్ని. 15 మినిట్స్లో కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి యాక్షన్ అనేది మనకి ప్రజెంట్ మార్కెట్లో ఏమైనా ఆపర్చునిటీ ఉందా చూద్దాం. రెసిస్టెన్స్ ప్రజెంట్ మార్కెట్ అయితే రెసిస్టెన్స్ దగ్గర ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో ఇప్పుడు ఏమైనా అవకాశం ఉంటే బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయ్యే అవకాశం ఉందని చూద్దాం. హెచ్డిఎఫ్సి చాలా పాజిటివ్గా ఉంది, అదే ఐసిఐసిఐ బ్యాంక్ కూడా పాజిటివ్గా ఉంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అనేది సెల్ ఆఫ్ వచ్చే అవకాశం అయితే లేదు ప్రజెంట్. హెచ్డిఎఫ్సి మరొకసారి అబ్జర్వ్ చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రజెంట్ 20 రూపీస్ లేదు, స్టేబుల్గానే ఉందండి. ఇది అంత పాజిటివ్గా ఉంది ఇంతవరకు. సో ప్రజెంట్ అయితే నిన్న క్లోజ్ అయిన మార్కెట్ ప్రైస్ కంటే పోల్చుకుంటే మనకి 412 నుంచి 419 దగ్గర ఉంది. చూడండి 420, 430 వరకు 424 వరకు వెళ్ళింది హై. సో ప్రజెంట్ మార్కెట్ అనేది రివర్స్ అయింది. కాబట్టి మన బ్యాంక్ నిఫ్టీ అనేది సాధ్యమైనంత వరకు ఇక్కడ సెల్ ఎంట్రీ అనేది మనకు దొరుకుతుంది. సెల్ ఎంట్రీ చూద్దాం ఒకసారి. దీన్ని బట్టి ఒక ఆప్స్టార్లో ఓపెన్ చేద్దాం. ఆప్స్టార్లో ఈరోజు ఒక స్ట్రాటజీని బిల్డ్ చేద్దాం. ఆప్స్టార్లో మనం ఇప్పుడు ట్రేడ్ తీసుకుందాం. మార్కెట్ ఎక్కడ బ్యాంక్ నిఫ్టీ మనకి బ్యాంక్ నిఫ్టీ స్పాట్ ప్రైస్ చూద్దాం. స్పాట్ ప్రైస్ 14,507 ఉంది. స్పాట్ ప్రైస్ 31,705 ఉంది. సో ఫ్యూచర్ ప్రైస్ 31,728 ఉంది. కాబట్టి మనం ప్రజెంట్ మార్కెట్ అనేది రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. కాబట్టి ఆప్షన్స్లో మనం ఏదైనా ఒక స్ట్రాటజీని కానీ ఏదైనా ఒక ట్రేడ్ ప్లాన్ మనం చేద్దాం. ఏదైనా ట్రేడ్ ప్లాన్ దొరికితే దాని ప్రకారం మనం ట్రేడ్ చేద్దాం ఈరోజు. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేద్దాం చార్టు. హెచ్డిఎఫ్సి రివర్స్ అయింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా మ్యాక్సిమం ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఇది రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రజెంట్. ఇది బ్రేక్అవుట్ ఇస్తే మనం బయింగ్ సైడ్ వెళ్ళాలి. లేదనుకుంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ ఎలా ఫామ్ అయ్యి దాన్ని బట్టి దాని యొక్క సైకాలజీ బట్టి మనం ఒకసారి 3 మినిట్స్లో కూడా కన్వర్ట్ చేసి చూద్దాం. 3 మినిట్స్లో మనకి పర్టికులర్గా బిహేవియర్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ట్రేడర్స్ బిహేవియర్ సైకాలజీ ఎలా ఉంది ఏంటో చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ
సో 3 minutesలో మనకి క్యాండిల్ అనేది ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది రెసిస్టెన్స్ దగ్గర. సెకండ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ బట్టి మనం ఇది మ్యాక్సిమం సెల్లింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చి సపోర్ట్ తీసుకున్న తర్వాత మరి మార్కెట్ అనేది మనకి పైకి వెళ్ళి ఒకవేళ ఇన్ కేసు పాజిటివ్ ఉండాలనుకుంటే పైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో 675 బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ స్ట్రాటజీలో మనం ఒక కాల్ని 31,700 కదా ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ 29th ఎక్స్పైరీ కాదు, ఈ వీక్ ఎక్స్పైరీ చూద్దాం. 22nd ఎక్స్పైరీది మనం ఒక ఆప్షన్ స్ట్రైక్ ప్రైసు 31,700. 31,000 మనం 700 800 తీసుకుందాం. 800 దగ్గర మనం ఒక సిఈని సెల్ చేద్దాం. ప్రజెంట్ 31,800 సిఈ. సో 700 చూద్దాం. 700 డైరెక్ట్గా అక్కడే ప్రజెంట్ మార్కెట్ ఉంది కాబట్టి 700 31,700 సిఈని మనం సెలెక్ట్ చేసుకున్న స్ట్రైక్ ప్రైస్. ఇది ఆప్స్టాల్లో మనం ఈ ట్రేడ్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ట్రేడ్ ప్లాన్ ఏం లేదు, నెక్డ్ సెల్లింగ్ మనం తీసుకోవడం జరుగుతుంది. మనకి మార్కెట్ వ్యూని బట్టి ప్రజెంట్ అయితే మార్కెట్ అనేది సపోర్ట్ లెవెల్ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సిఈ మనం 322 ఉంది ప్రైస్ అనేది ప్రజెంట్. దీన్ని మనం ఒక సెల్ చేసాం, కాల్ని సెల్ చేయాలి. ఎందుకంటే మార్కెట్ వ్యూ అనేది మనకి ప్రజెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి అది సపోర్ట్ వరకు వచ్చేటప్పుడు కొంత ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం సెల్ చేస్తున్నాం. మార్కెట్ని సిఈని ఒకదాన్ని సెల్ చేస్తున్నాం. చూడండి మార్కెట్ సెల్ చేయడం జరిగింది. దీనిలో మ్యాక్సిమం ప్రాఫిట్, ఇది ప్రాబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ 62% కనిపిస్తుంది. టోటల్ ప్రజెంట్ లాస్లో ఉంది. మార్కెట్ అనేది రికవర్ అవుతుందా లేదు చూద్దాం. ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. చూడండి డైరెక్షనల్గా మార్కెట్ అనేది మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేస్తుంది ప్రజెంట్ ఉన్నటువంటి రెసిస్టెన్స్ లెవెల్. ఇది బ్రేక్ చేస్తుందా లేదా దాన్ని బట్టి మనం ప్లాన్ ఏమైనా మార్చే అడ్జస్ట్మెంట్స్ కానీ ప్లాన్ చేంజ్ చేసి చూద్దాం. ఓకే అండి, మళ్ళీ కొంతసేపు పోయిన తర్వాత చూద్దాం మన మార్కెట్ అనేది ఏంటి అనేది డైరెక్షన్.